హాయ్ ఎవ్రీవన్, నేను స్వాతి. ఈరోజు సండే, అందుకే మేము ఈరోజు ఏమేం చేసామన్నది ఈ వీడియోలో చెప్తాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఎగ్ దోశ మాట. సో నేను మార్నింగ్ ఎగ్ దోశతో స్టార్ట్ చేశాను నా డే అయితే. సో దోశ ప్యాన్ మీద దోశ బ్యాటర్ వేసుకొని ఎగ్ పగలగొట్టుకొని బాగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నీట్గా దోశ మీద. తర్వాత ఒక స్పూన్ గీ ఉంటుంది కదా, అది వేసుకొని అది కూడా స్పూన్తో నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత బాగా ఉడికిన తర్వాత దోశ దాన్ని మనం వెనక్కి తిప్పాలి మాట. తిప్పేసేసిన తర్వాత కొంచెం ఎర్రకారం నేను ఆల్రెడీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, నా దగ్గర ఉంది. సో ఈ వీడియోలో నేనేం చూపించట్లేదు ఎర్రకారం ఎలా చేయాలో, బట్ నేను వేరే వీడియో ఒకటి అయితే చేసి మీకు చూపిస్తాను. సో ఎర్రకారం మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకా చట్నీతో తినడమే. మా హస్బెండ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మాట ఇదైతే మాత్రం ఎగ్ దోశ విత్ పల్లి చట్నీ. సో వెళ్ళి తనకైతే ఇచ్చేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్. సో తను బ్రేక్ఫాస్ట్ తింటూ స్క్విడ్ గేమ్ పార్ట్ 3 వచ్చింది కదండి, సో అది చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు తను మార్నింగ్ అయితే. ఈరోజు మేము మా హస్బెండ్స్ ఫ్రెండ్ అలా ఇంటికి వెళ్ళామన్నమాట. సో వాళ్ళు కూడా మా సేమ్ కమ్యూనిటీలోనే ఉంటారు. ఆ వదిన అయితే మాకు సేమ్ ఫ్యామిలీ మెంబర్ లాగా అన్నమాట మాకు కూడా. సో లంచ్కి ఇన్వైట్ చేశారు. ఫుడ్ మాత్రం టేస్ట్ చాలా బాగుంది. చికెన్ ఫ్రై, ఇంకా ప్లెయిన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చేశారన్నమాట ఈరోజు. ఇంకా లంచ్ తినడం అయిపోయాక కాసేపు రిలాక్స్ అయ్యాం, కాసేపు మాట్లాడుకున్నాం. మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం అందరం కలిసి అక్కడ. ఇంకా వదిన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు. సో వదిన వాళ్ళ రిలేటివ్స్ పాప ఉంది, సో వదిన వాళ్ళ తమ్ముడు కూతురు మాట. సో ఆ పాపతో కూడా బాబు బాగా ఆడుకున్నాడు. ఇంకా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. చాలా మందికి నచ్చిన షాపింగ్ ప్లేస్ కదండి డీమార్ట్. అందరూ మ్యాక్సిమం గ్రాసరీస్కి అయితే ఎక్కువ డీమార్టే వెళ్తారు కదండి, బడ్జెట్లో ఉంటాయని. ఫస్ట్ రాగానే మనకైతే ఫస్ట్ బిస్కెట్సే పెడతారు, పిల్లల కళ్ళన్నీ వాటి మీదే ఉంటాయి. చూడండి మా బాబు కూడా బిస్కెట్స్ అప్పుడే పిక్ చేసుకొని తను ట్రాలీలో వేసేసుకుంటున్నాడు. ఇది నాకు నచ్చిన చట్నీ అండి, షెజ్వాన్ చట్నీ. ఇది ఎలా అంటే మనం ఎప్పుడైనా దోశల్లోకి ఏం చట్నీ లేకపోతే ఇది వేసుకొని తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి కుకింగ్ ఐటమ్స్ మాట. పప్పులు, మినప్పప్పు, ఇంకా అన్నీ తీసుకుంటున్నాను నేనైతే. అప్పుడు మాత్రం జనం చాలా మంది ఉన్నారండి. ఎంతమంది అంటే ఈవెన్ నేను నడవడానికి కూడా స్పేస్ లేదు. సో సండే ఇంకా వీకెండ్ ఈవినింగ్ 5 కల్లా చాలా జనం వచ్చేసారు. అసలు స్పేస్ కూడా లేదు, చాలా కష్టం అనిపించింది. అరే ఎందుకు వెళ్ళామైతే అనిపించింది, కానీ ఇంకా తప్పదు కదండి, తీసుకొని అయితే రావాలి. మళ్ళీ సాటర్డే సండే వరకు వెయిట్ చేయాలని ఇంకా అలానే చిన్నగా నేను అన్నీ తీసుకొచ్చి ట్రాలీలో వేస్తూ ఉన్నాను. బాబునైతే మా హస్బెండ్ చూసుకుంటూ ఉన్నారు పక్కన. ఇంకా కొన్ని బిర్యానీ ఐటమ్స్ తీసుకున్నాను. ఇంకా రసం పౌడర్ అన్నమాట, నేను ఎక్కువ యూజ్ చేస్తాను, అది తీసుకున్నాను. ఇంకా మధ్యలో మా బాబుకి ఆకలేసినట్టుంది, ఇంకా మా హస్బెండ్ అయితే బిస్కెట్ ఇచ్చారు తనకి. మళ్ళీ దాన్ని మేము కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే బిల్ వేయిస్తాం అన్నమాట. మేము చిప్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే ఏం కొనలేదండి. ఎక్కువగా మేము గ్రాసరీసే కొనుక్కున్నాము. దాల్స్, స్పైసెస్, రైస్ అలాంటివి తీసుకున్నాం అన్నమాట. ఇంకా డిటర్జెంట్స్, ఇంకా కిచెన్ వేర్ అలాంటివి తీసుకున్నాను. పూజకు కావాల్సిన ఐటమ్స్, ఆయిల్స్ కూడా, ఇంకా అగరబత్తి, డెటాల్, ఒడోనిల్ అలాంటివన్నీ కూడా తీసుకున్నాం అన్నమాట. ఒక 2 బెల్లం బాటిల్స్ అయితే తీసుకున్నాం. అందులో క్యూబ్స్ లాగా వస్తుందండి జాంగ్రీ. సో వాటిని మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు మాట. మళ్ళీ క్యూబ్స్ లాగా కట్ చేయకుండా డైరెక్ట్గా దేవుడి దగ్గర ప్రసాదంలా పెట్టొచ్చు ఇది.
ఇవన్నీ అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. 99 నుంచి 299 వరకు ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ. సూపర్గా అంటే మనకి హాల్కి అలా బెడ్రూమ్కి డైనింగ్ టేబుల్కి డెకరేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ప్లాంట్స్ పెట్టుకోవడానికి డీమార్ట్లో కుండీలు కూడా అవైలబుల్ ఉన్నాయండి. డిఫరెంట్ సైజెస్ కలర్స్లో ఉన్నాయి. 2 డిఫరెంట్ షేడ్స్లో వచ్చాయి. డిఫరెంట్గా అనిపించాయి నాకైతే. నాకు ఇవి కూడా బాగా నచ్చాయి. డీమార్ట్లో షాపింగ్ చేయడం అంతా అయిపోయిందండి. ఇప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చా నేను. సో బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇంకా బిల్ వేస్తున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేయండి మాకు బిల్ ఎంత అయి ఉంటుందో ఈ గ్రాసరీస్ అన్నిటికీ. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. బిల్ వేయిస్తూ ఉన్నాను. బాబు బాగా ఇంకా విసిగిచ్చి ఏడుస్తున్నాడు అన్నమాట బయటికి వెళ్ళాలని. ఇంకా మా హస్బెండ్ అయితే బాబుని తీసుకొని బయటికి వెళ్ళారు. బాబు నేను బిల్ వేయిస్తుంటే బయట నుంచి తను మాత్రం నన్ను పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. బిల్ వేయించుకొని మేము బయటకైతే వచ్చేసాము. ఆటో అయితే బుక్ చేశారు మా హస్బెండ్. సో మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. బిల్ వేయించుకోవడం అయిపోయాక మమ్మల్ని ఆటో ఎక్కించి పంపించేస్తారు. తను వెనుక బైక్ మీద వస్తారన్నమాట. ఈ వీడియో ఎండ్ అయిపోయిందండి. బాయ్ ఎవ్రీవన్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లీవ్ ఏ కమెంట్.